వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. 1,00,000 కోట్లు మింగిన కేసీఆర్ జైలుకు వెళ్లకుండా ఆయన దత్తపుత్రుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాపాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి గారు నిప్పులు చెరిగారు. కల్వకుంట్ల కిషన్ రావుగా మారి కేసీఆర్ కు ఊడిగం చేస్తున్న కిషన్ రెడ్డిని జనజీవన స్రవంతిలోకి తేవాలని బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావుకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. గతంలో రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాలు కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కు ఏటీఎం లా మారిందని పలుసార్లు విమర్శించారు. కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లు దిగమింగిన కేసీఆర్, హరీష్ రావు కేసును కేంద్రానికి ఇస్తే కేవలం 48 గంటల్లోనే జైల్లో పెట్టిస్తామని నాడు కిషన్ రెడ్డి అన్నాడు. దీంతో అసెంబ్లీలో చర్చ పెట్టి మరి 6 నెలల క్రితం కేసును మరి సిబిఐకి అప్పగించాం, కానీ ఇప్పటి వరకు జైల్లో ఎందుకు పెట్టలేదంటూ నిలదీశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. జైల్లో పెడతామన్న కిషన్ రెడ్డి ఏడబోయి పండుకున్నాడంటూ నిలదీశారు. 1,00,000 కోట్లు తిన్న కేసీఆర్, హరీష్ రావును చెర్లపల్లి జైల్లో పెట్టి చిప్పకూడు తినకుండా ఆపుతున్నది ఎవరంటూ ప్రశ్నించారు. కేటీఆర్ ను జైల్లో పెట్టమని ఎంపీ అరవింద్ అడుగుతున్నాడు. కాళేశ్వరం ఫార్ములా ఈ కార్ రేస్ కేసు దర్యాప్తును మోడీ ఎప్పుడు ప్రారంభిస్తారో ఎంపీ అరవింద్ ప్రశ్నించాలి. 1,00,000 కోట్లు దోచుకున్న దొంగలను ఎందుకు కాపాడుతున్నారో నిలదీయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పి బీజేపీ ఓట్లు అడగాలంటూ పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. మోడీ ప్రసంగంలో మా ప్రశ్నలకు జవాబేది, స్పీచ్ మొత్తం అబద్దాలేనంటూ నిలదీశారు కాంగ్రెస్ పార్టీ అధినేత గౌరవశ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు. తాము సంధించిన ప్రశ్నలకు జవాబు చెప్పే ధైర్యం ప్రధాని మోడీకి లేదని కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే గారు నిప్పులు చెరిగారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మేం లేవనెత్తిన ఒక్క ప్రశ్నకు కూడా ప్రధాని మోడీ జవాబు చెప్పలేదు. ఆయన రాజ్యసభలో మాట్లాడిన 97 నిమిషాల పాటు అన్ని అబద్దాలే చెప్పారు. 100 ఏళ్లు, 75 ఏళ్లు, 50 ఏళ్లంటూ పాత ముచ్చట్లు చెప్పుకుంటూ పోయారంటూ నిప్పులు చెరిగారు. అలాగే ఆర్మీ మాజీ చీఫ్ నరవణే రాసిన పుస్తకంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ప్రస్తావిస్తే అధికార పక్షం ఎందుకు ఉలికి పడుతుందంటూ ఈ సందర్భంగా ఆయన నిలదీశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి పెద్ద నాయకులను అందించిన జిల్లాగా నిజామాబాద్ కు ఉన్న లెగసీని కంటిన్యూ చేస్తామంటూ పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. అర్గుల్ రాజారాం గారు, రామ్ గోపాల్ రెడ్డి గారు, డి శ్రీనివాస్ గారు, సంతోష్ రెడ్డి వంటి వారు పార్టీకి అసమాన సేవలు అందించారంటూ గుర్తు చేసుకున్నారు. నగరంలోని పురాతన గంజ్ మార్కెట్ కు స్టేట్ లోని గొప్ప పేరుంది. 1931లోనే ఏర్పడిన నిజామాబాద్ మున్సిపాలిటీని ఎంపీ అరవింద్ స్మార్ట్ సిటీ చేయించకపోవడంతో తీవ్ర నష్టం జరుగుతుందంటూ ఎద్దేవా చేశారు. నేషనల్ క్రీడాకారులను అందించిన ఈ జిల్లాను స్పోర్ట్స్ హబ్ చేయాలంటూ కూడా సూచించారు. టూరిజానికి బాగా స్కోప్ ఉన్న నిజామాబాద్ కు అధిక ఫండ్స్ ఇచ్చి డెవలప్ చేస్తామంటూ పేర్కొన్నారు పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి 20,000 కోట్ల రూపాయలు కేటాయించబోతుంది ప్రజాప్రభుత్వం. రానున్న 2 ఏళ్లలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. హైదరాబాద్ ను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికతో ముందుకెళ్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు స్పష్టం చేశారు. కేవలం 2 ఏళ్ల స్వల్పకాలంలో నగరాభివృద్ధి కోసం 20,000 కోట్ల రూపాయలు కేటాయించబోతున్నారంటే మరి రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక సువర్ణ అధ్యాయం అంటూ చెప్పవచ్చు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. బీజేపీ, బీఆర్ఎస్ లు చీకటి దోస్తులు. ఆ పార్టీల మధ్య ఒప్పందం ఉంది. కాంగ్రెస్ తోనే పట్టణాల సమగ్రాభివృద్ధి సాధ్యమంటూ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి సంక్షేమాన్ని చూసి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అంటూ పిలుపునిచ్చారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. 2 ఏళ్లలో మేము చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే మున్సిపల్ ఎన్నికల్లో మా పార్టీని గెలిపిస్తాయంటూ ధీమా వ్యక్తం చేశారు మంత్రి దామోదర్ రాజనరసింహ గారు. రాష్ట్ర వ్యాప్తంగా 75 నుంచి 80 సీట్లు సొంతం చేసుకొని తీరుతామంటూ చెప్పుకొచ్చారు. మున్సిపాలిటీలో ఏ వార్డుకు వెళ్లినా ప్రజల నుంచి అశేష బ్రహ్మరథం పడుతున్నారని, ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామంటూ పేర్కొన్నారు. అందరికీ విద్య, వైద్యం అందుబాటులోకి తేవడమే ప్రజాప్రభుత్వ ప్రధాన లక్ష్యం అంటూ స్పష్టం చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. తెలంగాణను తిట్టిన వారితో బీజేపీ పొత్తు పెట్టుకోవడాన్ని ఉద్యమకారులు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పేర్కొన్నారు. తెలంగాణను తిట్టిన పవన్ కళ్యాణ్ తో బీజేపీ ఏ రకంగా పొత్తు పెట్టుకుంటుందంటూ నిలదీశారు. ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ఆయన జోరుగా పాల్గొని డప్పు కొట్టి మరీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. బడ్జెట్ లో రాష్ట్రానికి సరైన నిధులు ఇవ్వని బీజేపీకి ఓటు అడిగే నైతిక హక్కే లేదన్నారు. తెలంగాణ వ్యతిరేక శక్తులను ప్రజలు ఎప్పటికీ క్షమించబోరంటూ స్పష్టం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు.